రైట్ ఇప్పటికే ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మొదటి డైరీ చైర్మన్ విషయంలో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆధిపత్య పోరుకు దిగారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు చెక్ పెట్టేందుకు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి తేవడంతో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేశాడు. దాంతో కోమటిరెడ్డి అనుచరుడు ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలో మదర్ డైరీ అవినీతితో పాటు అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎండీని మారిస్తేనే మదర్ డైరీ మనుగడ సాధ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలోనే అన్నారని కూడా మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగులు కూడా వాళ్ళ ఇవన్నీ చేసే అవినీతి పనులకు ఈరోజు సంస్థ దిగజారిపోతుంది. దీన్ని ఎప్పుడో మేము ఎండీని మారవాలని వచ్చిన కొత్తలనే అనుకున్నప్పుడు దాన్ని కొంతమంది డైరెక్టర్లు సహకరించకపోవడం వల్ల ఇప్పుడు ఆయన అట్లే కంటిన్యూషన్ చేయడం అవుతుంది. దీనికి ఆ ఎండీని మార్చకపోతే ఈ సంస్థకు పుట్టగతులు లేవు. నేను 100% బల్లగుద్ది చెప్తున్నా. ఇది పెద్దలు దీన్ని కాపాడినటువంటి ఆయన బల్లగుద్ది చెప్పి నేను వచ్చిన రోజే ఆ ఎండీని మీరు మార్చకపోతే మాత్రం నువ్వు ఏం చేయలేవు మధు, అది తెలుసు. అంటే కూడా మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా వరకు అందరు కూడా సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి బండ్లు కట్టుకొని పోయి నల్గొండ పోయినప్పుడు ఆయన ఒకటే ఇప్పుడు ముందు ఎండీని మార్చి మా దగ్గర రండి అన్నప్పుడు ఇవన్నీ ఆయన మీద ఒక ఏసీబీ కేసు మీ అందరికి తెలుసు. మాలు మల్లెపల్లి కందుకూరులో చేసినప్పుడు ఆయన ఏవైతే ట్యాంకర్ల కొద్ది పాలు కల్తీ పాలు చేసి అమ్మినప్పుడు ఎస్ఓటీ వాళ్ళు పట్టుకొని కేసులు కూడా బుక్ అయిన రోజు ఉంది. మరి అటువంటి ఆయన మరి ఈరోజు ఈ సంస్థను నడుపుతుందంటే మరి మోసాలకు గురి కాకుండా ఎట్లా ఉంటుందని నేను అడుగుతున్నాను మీ అందరినీ.